హలో వ్యూస్, వెల్కమ్ టు తాళని రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే పుల్లటి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారన్నమాట. వేడి వేడి అన్నం ఒక ముద్ద కంచంలో పెట్టుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని ఆ పోపు వేసిన ఈ పచ్చడి తింటే ఉంటుందండి. ఆ పోపు మధ్యలో పంటికి తగులుతూ సూపర్ ఉంటుందన్నమాట. సో ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, అలాగే కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం వేసుకొని దూరగా వేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఇట్టే పచ్చిమిరపకాయలు వేస్తాను అనుకోకండి, వాటిని మధ్యలో చీల్చుకోకుండా వేసుకుంటే పేలుతాయి. సో తప్పకుండా చీల్చుకొని వేసుకోవాలన్నమాట. అవి ఎందుకు పేలుతాయి అంటే అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది, అందుకని పేలుతాయి అన్నమాట. కొంచెం చీల్చుకుంటే ఏంటంటే అది కొంచెం బయటకు వచ్చేస్తుంది అని అంటారు. అలాగే కొద్దిగా ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని జస్ట్ అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు, అలాగే పులుపుకి తగినన్ని మామిడికాయ ముక్కలు అండ్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బరకగా అంటే పల్సెస్ ఇచ్చుకుంటూ మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం బరకగా మిక్సీ పెట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని కొంచెం గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర అది మిక్సీ జార్లోకి వేసుకొని అదే విధంగా బరకగా పల్సెస్ ఇచ్చుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం ఆల్రెడీ ఒకసారి బరకగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇంకొకసారి బరకగా మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోద్దండి. దీనికి ఫైనల్ టచ్గా మనమైతే పోపు యాడ్ చేసుకోవడం అన్నమాట. సో ఈ పచ్చడి బరకగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. బాగా ఎక్కువ తిప్పేస్తే మనకి మెత్తగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదు అన్నమాట. బరకగా ఉంటేనే అక్కడక్కడ ఆ మామిడికాయ, కొబ్బరికాయ పీసెస్ అనేవి కొంచెం లైట్గా తగిలి చాలా బాగుంటుంది అన్నమాట. సో అందుకే బరకగా మిక్సీ పట్టుకోవాలి. అండ్ మళ్ళీ పోపు కోసం అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కావాలంటే కొంచెం ఆవాల, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు అండ్ ఫైనల్ టచ్లో కంపల్సరీ ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చళ్ళలో వేసుకొని వేడి అన్నంలో తినేస్తే భలే ఉంటుందండి. రెసిపీ నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బాయ్ వ్యూయర్స్.